హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. స్టోరీలోకి వెళ్తే మదన్ 10వ తరగతి చదువుతున్నాడు. బాగా తెలివైన మరియు చురుకైన పిల్లవాడు. అందుకే టీచర్లందరూ మదన్ను లైక్ చేసేవారు. ఒకరోజు లెక్కల మాస్టారు మదన్ను ఇంటికి రమ్మన్నాడు. లెక్కల మాస్టారు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ పేపర్స్ దిద్దుతున్నాడు. మదన్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మాస్టారు రా మదన్ కూర్చో అని చెప్పి మదన్ ఆన్సర్ షీట్ తీసి 98% మార్కులు వెరీ గుడ్ అని మెచ్చుకున్నాడు. తర్వాత మిగిలిన విద్యార్థుల ఆన్సర్ షీట్స్ మదన్కి ఇచ్చి టోటల్ చెక్ చేయమని చెప్పారు మాస్టర్. మదన్ ఎంతో సంతోషంతో ఆ పేపర్స్ని తీసుకుని టోటల్ చెక్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంతలో మాస్టారు భార్య సంధ్య కాఫీ తీసుకు వచ్చింది. మాస్టారు సంధ్య మంచం మీద కూర్చుని ఉంటే మన మదన్ కింద కూర్చుని ఉన్నాడు. మదన్కి ఆన్సర్ షీట్స్ టోటల్ చెక్ చేస్తుండగా ఏవో గుసగుసలు మూలుగుడు శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏంటని తలెత్తి చూశాడు. అక్కడ జరిగేది చూసి మదన్ ఆశ్చర్యపోయాడు. మాస్టారు సంధ్య జాకెట్ తీసి వాటిని పిసకడం చూశాడు మదన్. కొబ్బరి బొండాల్లో ఉన్న వాటిని చూసేసరికి మదన్ తమ్ముడు పైకి లేవసాగాడు నిటారుగా. సంధ్య మాస్టారుతో ఉండండి, మదన్ ఇటే చూస్తున్నాడు అంది. మాస్టారు ఏరా విధవ, చెప్పిన పని చేయకుండా మాకేసి చూస్తావేం అని తిట్టసాగారు. అప్పుడు సంధ్య ఆగండి, వాడికి కూడా మీలాగే నావి ప్రెస్ చేయాలని ఉందేమో అంది నవ్వుతూ. మళ్ళీ మాస్టారు ఏరోయ్ అప్పుడే పెద్దవాడి అయిపోయావా అని కసిరాడు. సంధ్య అలా అడిగితే వాడు భయపడడు అంటూ ఇలా రా మదన్, నీకు మాస్టారులా నావి పట్టుకుని ప్రెస్ చేయాలని ఉందా అని నెమ్మదిగా అడిగింది. మదన్ అవును కాదు అయోమయంగా తల ఊపసాగాడు. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సంధ్య జాకెట్టు సరి చేసుకుని వెళ్ళి డోర్ తీసింది. వాళ్ళ ఇంటి పక్కనే ఉండే సంధ్య ఫ్రెండ్ లావణ్య వచ్చింది ఏదో పని మీద. పేపర్స్ కౌంట్ చేయడం అయిపోయాక మదన్ ఇంటికి వెళ్లే ముందు మాస్టారు రేపు కూడా వచ్చి కాస్త హెల్ప్ చేయి అన్నాడు మదన్. మదన్ సరే అన్నట్టు తల ఊపి కంగారుగా బయలుదేరాడు. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.